రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. దేశంలోనే రెవెన్యూ రాబడిలో నంబర్ 1 గా ఉన్న రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ లో కలపడం వల్ల జిల్లా అస్తిత్వం కోల్పోతుందని కార్తిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వద్దు, సైబరాబాద్ కావాలి అంటూ ఆయన నిరసన తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైదరాబాద్ లో కలపాలన్న ప్రతిపాదనను తీవ్రంగా ఖండిస్తూ ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైన ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని విమర్శించారు. ఇక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైదరాబాద్ లో విలీనం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రాజేంద్ర నగర్ జోన్, శంషాబాద్ జోన్, నార్సింగ్, మణికొండ, గండిపేట ప్రాంతాలను కలిపి రాజేంద్ర నగర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అది సాధ్యం కాకపోతే ఈ ప్రాంతాలన్నింటినీ సైబరాబాద్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని ప్రభుత్వం కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక పాలన జరగకపోతే ఇలాంటి నిర్ణయాలకు ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సర్కిల్స్ వేరే, జోన్స్ వేరే కిరణ్. అది మున్సిపల్ జోన్. అది సర్కిల్ అంతా కూడా సపరేట్ సర్కిల్ చేసిర్రా, 4 సర్కిల్ చేసిరు కదా. రాజేందర్ సర్కిల్ చేయండి, ఎవరు వద్దంటు. శంషాబాద్ జోన్ తీసుకోండి, రాజేందర్ జోన్ తీసుకోండి, అటు మనం షేలింగంపల్లి మన ప్రాంతం మీద పోయింది అది తీసుకోండి. ఈ 17 కార్పొరేటర్లు కాదు, ఇంకొక 10 కార్పొరేటర్లు షేలింగంపల్లి నుంచి తీసుకోండి. కాబట్టి 5 కార్పొరేటర్లు మహేష్ నుంచి తీసుకొని 30 కార్పొరేటర్లతో దీని ఒక సపరేట్ సర్కిల్ చేయండి, తప్పేముందంట. మళ్ళీ 3 ముక్కలు ఎందుకు చేయాలి? 3 ముక్కలు చేయాల్సిన అవసరం ఏముంది? దీని వెనకాల రాజకీయ ప్రయోజనం కన్నా ఆలోచన లేని నిర్ణయం ఉందంటది. ఆలోచన లేకుండా ఎవరికి ఏం పట్టింది లేదు, ఎవడేంటి పోతే మాకేం పోయింది, మాకు బాగానే ఉన్నది కదా అని ఆలోచన కనిపిస్తుంది. నాకు గుర్తు చేస్తున్నాం బాధ్యతలు, అంతే, ఇంకేం లేదు. అంటే హైదరాబాద్ కార్పొరేషన్ లో నిజంగా కూడా మనం అందరం విలీనమైతే మేయర్ మనం కొట్టగలుగుతామని నమ్మకం మీకు ఎవరికైనా ఉంటే చెప్పండి నాకు. మేయర్ మన ప్రాంతం పోడు లేదా ఒక పార్టీకి సంబంధించిన లేకపోతే మనం కలెక్ట్ చేసిన ట్యాక్స్లను ఏడిపోతే ప్రపోజల్. ఈరోజు వెనిజువేలా రాజధాని కారాకాస్ తో పాటు సమీపంలోని మిరాండా, అరుగవాలా, గైరా రాష్ట్రాల్లో ఈ రోజు దాదాపు